ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రఘురామ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక చీఫ్ విప్లుగా నియామకం అయిన వారు సీఎం చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభలో విప్లను నియమించింది. శాసనసభలో చీఫ్ విప్ గా వెనుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మరో 15 మందిని విప్లుగా నియమించారు. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 విప్లుగా నియమించారు. ఇక శాసనమండలిలో చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్లను విప్లుగా నియమించారు. వీరంతా శాసనసభలో సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వీరందరికీ అభినందనలు తెలపడంతో పాటు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో ప్యానెల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు అభినందనలు వెల్లువెత్తాయి. అదేవిధంగా చీఫ్ విప్లుగా నియమితులైన జీవీ ఆంజనేయులు, ఇతర విప్లుగా నియమితులైన బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్ స్పీకర్ అయ్యన్న పాత్రుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాసనమండలి, శాసనసభ విప్లు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరపున కూటమి పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. టీడీపీ తరపున మంత్రి నారా లోకేష్, జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంతకాలు పెట్టి డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ 3 సెట్లు దాఖలు చేశారు. కేవలం ఒకటే నామినేషన్ వస్తుంది, వేరే వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు. సో రేపు 12 గంటలకి ఆ ఎన్నిక, ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేస్తుంటే ఎన్నిక జరుగుతుంది. లేకపోతే 12 గంటలకి 1 గంటకి మధ్యన అనౌన్స్ చేయవచ్చు. 2 గంటల ఎన్నిక జరిగిన పిదప 2 గంటల 39 నిమిషాలకు నేను నా ప్రమాణ స్వీకారం ఉంటుంది.